Havels, it's a mid-cap company. 1 trillion mark టచ్ అయింది. ఇట్స్ ఎ గుడ్ కంపెనీ. అంటే ఈ రీసెంట్గా కూడా బాగా పెరుగుతుంది కదా. Q4 కూడా రిజల్ట్స్ బాగుండొచ్చిన ఎక్స్పెక్టేషన్. దట్టు రేపు 30th రిజల్ట్స్ వస్తాయి. FMEG అంటే ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రికల్ గూడ్స్. April 13 రిజల్ట్స్ వస్తాయి. లాయిడ్ కన్జ్యూమర్ దాంట్లో ఫేమస్ హ్యావెల్స్లో మంచి బ్రాండ్. ఆ బ్రాండ్ బాగా పాపులర్ అయింది. ప్లస్ ర్యాపిడ్ కూలింగ్ టెక్నాలజీ అంటే 29 minutesలో ఏసీ వేసి 29 minutesలో కూల్ అవుతుంది రూమ్. సో ఎంత ఎంత హీట్ ఉన్నా కానీ. అంటే జనరల్గా ఎఫ్ఎంసీజీలో ఎక్కువ నోటిసబుల్ అంటే షిఫ్ట్ టువర్డ్స్ ఆస్థెటిక్స్ అంటే కన్జ్యూమర్స్ లేటెస్ట్ టెక్నాలజీ కటింగ్ టెక్నాలజీతో లేటెస్ట్ అడ్వాన్స్ ఉన్న వాటిల్లోకి చేంజ్ అవుతున్నారు. ఇదైతే మార్పు కనపడింది బాగా. సో అంటే సుపీరియర్ డిజైన్ ఉన్నవి అవి అట్రాక్ట్ అవుతున్నారు. దానివల్ల ఇది వస్తుంది. ప్లస్ గ్రోత్ ఇంక్రీజ్ ఇన్ ఏరియాస్ ఎక్కడెక్కడ రెసిడెన్షియల్, కమర్షియల్, ఇండస్ట్రియల్. అది కూడా ఎక్స్పెన్షియల్ గ్రోత్, ఎక్స్పెన్షియల్ రేషియోలో పెరిగినాయి. FMEG సెక్టార్స్ అంటే డొమెస్టిక్, గ్లోబల్ ప్లేయర్స్ కూడా దాంట్లోకి వస్తున్నారు. ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రికల్ గూడ్స్ అంటే లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్స్ ఏంటి ఇండస్ట్రీ కంటే రిమైన్స్ ఫేవరబుల్. ఎందుకంటే ఎక్కువ జనం పెరుగుతూ ఉంటారు, యూసేజ్ పెరుగుతూ ఉంటాయి, అవసరాలు పెరుగుతూ ఉంటాయి, వర్కింగ్ పాపులేషన్ పెరుగుతున్నారు, అదొకటి. కాబట్టి కొత్త కొత్త వాళ్ళు వచ్చి యాడ్ కొనుక్కుంటూ ఉంటారు. హై డిస్పోజబుల్ ఇన్కమ్ పెరుగుతుంది వాళ్ళందరికీ. ఈజీ యాక్సెస్ టు క్రెడిటర్స్ అంటే లోన్స్ అన్ని తొందరగా వస్తున్నాయి కాబట్టి ఇమీడియట్గా వస్తున్నాయి. ఇన్స్పైరింగ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కొంచెం పెరిగింది. ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్ అవుతుంది. హ్యావెల్స్ విల్ బికమ్ ఏ 1 trillion ఆల్రెడీ అయింది. సో ఇట్ విల్ గ్రో లైక్ ఎనీథింగ్. సో ఇది మన పోర్ట్ఫోలియోలో ఉండొచ్చా అంటే ఇన్వెస్ట్మెంట్ విధంగా లాంగ్ టర్మ్లో ఉండొచ్చు. థ్యాంక్ యూ.